సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రియాలిటీ సెక్టార్కు మంచి పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి. డెవలప్మెంట్కు ఫేవరబుల్ కండిషన్స్ ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాపర్టీస్ పై ఇన్వెస్టర్స్, బయర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. మనకొచ్చే చాలా డౌట్స్కు గూగుల్లో ఆన్సర్ దొరుకుతుంది. కానీ గూగుల్లో పేజీల కొద్దీ ఆన్సర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏది జెన్యూన్, ముఖ్యంగా రియాలిటీ రంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విషయంలో ఈ ప్రశ్న రాకుండా మానదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం బోల్డ్ అనే సైట్స్ వెతకాల్సిన అవసరమే లేదు. దీనికి చక్కటి తరుణోపాయం ఉంది. అదే నారెడ్కో తెలంగాణ వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్స్, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతుంది. www.naredcotelangana.com ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది. హైదరాబాద్ మహానగరంలో నచ్చిన ఏరియాలో బెస్ట్ ప్రాపర్టీ సొంతం చేసుకోవడం చాలా మంది డ్రీమ్. ఏ ప్రాపర్టీ ది బెస్ట్ తెలుసుకోవడం కొంచెం టఫ్ టాస్క్ అనే చెప్పాలి. ఎలాంటి కష్టం లేకుండా మీ కలల్ని నిజం చేసుకోవడానికి బ్యాంకింగ్ రంగంలో దిగ్గజమైన SBI ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. సిటీలో అన్ని వైపులా అన్ని రకాల అప్రూవల్స్ తో ఉన్న ప్రాజెక్టులతో SBI మెగా ప్రాపర్టీ షో నిర్వహించబోతోంది. డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా జరిగే ఈ ప్రాపర్టీ షో అత్యంత గ్రాండ్ గా నిర్వహించేందుకు SBI అన్ని ఏర్పాట్లు చేసింది. SBI మెగా ప్రాపర్టీ షో విశేషాల గురించి SBI హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. Namaskaram. This is Rajesh Kumar, Chief General Manager of State Bank of India, Hyderabad Circle, which covers the entire Telangana state. I am very happy and delighted to announce and inform to each of the residents of Telangana, and especially the city of Hyderabad, that State Bank of India is hosting a mega property show at Hitex Madhapur. This event is going to happen from 20th to 22nd December 2024. Every year this event is growing on a major scale and mega scale. This time we are inviting more than 70 builders which are going to showcase more than 600 properties of Hyderabad, especially Hyderabad and the Telangana state. Incidentally, State Bank of India property show is a very well anticipated and most expected, and people await for this property show. So this is one occasion I request all the residents of Hyderabad, especially Hyderabad city and Telangana, to come and choose their dream home. They can have multiple choices available here. We all know Hyderabad city is one of the fastest growing city, and you can choose your home for investment purpose also. As far as State Bank of India is concerned, we are giving a lot of offers there. There is a nil processing fee. There is a very competitive interest rate. On the spot booking is available, and incidentally principal approval is also being given at the same time once you visit the property show. Multiple options are available there. I request each one of you to inform your friends, relatives to come and visit the property show. Different stalls are there, and choose your dream home. We are all there waiting for you, and we are eagerly awaiting for you to serve you there. Thank you, and all the best to each one of you. Thank you. SBI నిర్వహిస్తున్న మెగా ప్రాపర్టీ షోలో పార్టిసిపేషన్ గురించి అన్విత గ్రూప్ చైర్మన్ బొప్పన అచ్యుతరావు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హలో ఎవ్రీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు అన్విత గ్రూప్ చైర్మన్ బొప్పన అచ్యుతరావు గారు. సో లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హాయ్ వీణా. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు? యా, ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మీరు SBI ప్రాపర్టీ షోలో పలాడియన్ స్పాన్సర్గా చేస్తున్నారు కదా, సో మన అన్విత గ్రూప్ నుంచి ఏమేమి ప్రాజెక్ట్ షోకేస్ చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ కూడా SBI ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేసాము. ఈ సంవత్సరం కూడా SBI మెగా ప్రాపర్టీ షో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈ ప్రాపర్టీ షోలో మేము మా ఇవానా అండ్ హైనైన్ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం యాక్చువల్గా మా ఇవానాలో ఫస్ట్ ఫేజ్లో 2 towers ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. సెకండ్ ఫేజ్ కూడా 4 towers స్టార్ట్ చేసాము మేము. ఆ 4 towers ని
ప్లస్ హైనైన్లో ఉన్న 9 టవర్స్ని ఆ 2 ప్రాపర్టీస్ని ప్రజెంట్ చేస్తున్నాము. సార్ ఇప్పుడు ఈ ప్రాపర్టీ షోలో మీరు ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారా మన కస్టమర్స్కి? Whoever is booking apartments in this property show, we are offering some special discounts in this property show. అది కాకుండా అసలు ఎస్బీఐతో మాకు చాలా దగ్గర అనుబంధం ఉంది. We are associated with SBI for our project financing and they trusted us and they have given us project finances for both our projects. Last property show లో కూడా మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్ఫాక్ట్ close to around 90 employees of SBI bought apartments from us after looking at our projects in previous property show, and a lot of customers they have shown interest after seeing. So what I would like to emphasize more on at this point of time is, see, we had some sort of apprehensions from our customers. We have been hearing from quite some time regarding so many things in this part of the world. Somehow the government has given a lot of positivities these days. We have seen a lot of more influx in inquiries, more sales happening nowadays. I mean last couple of months. I would say the interest in buyers has been increased potentially and tremendously in this time. I would like to invite all the potential buyers and customers to visit our stall, have a look at the properties. If they like it, they can take a decision and buy the property and avail all the benefits which SBI and Anvita is offering during the property show. Thank you. ఒకటి రెండు కాదు, కన్స్ట్రక్ట్ చేసే ప్రతి ప్రాజెక్ట్ లోనూ ది బెస్ట్ అనిపించుకుంటూ బిగ్గెస్ట్ అండ్ ఐకానిక్ గా నిలవాలంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి ఒక్క విషయంలో ది బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో అగ్రగామిగా ఎదిగింది వాసవి గ్రూప్. బ్యాంకింగ్ సెక్టర్ లో ఎస్బీఐ కున్న గుర్తింపు వేరే లెవెల్. ఎస్బీఐ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చని అందరూ విశ్వసిస్తారు. ఎస్బీఐ పై ఉన్నటువంటి నమ్మకానికి వాసవి సంస్థపై ఉన్న నమ్మకాన్ని జోడించి రెట్టింపు భరోసాతో ప్రాపర్టీ తీసుకునే అవకాశం వచ్చింది. వచ్చే వారం ఎస్బీఐ గ్రాండ్ గా నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు వాసవి సంస్థ పెలాడియం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. హాయ్ ఎవరీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ గారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి, నమస్తే. స్వామి శరణమయ్యప్ప. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మన ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షోలో మీరు పెలాడియం స్పాన్సర్గా చేస్తున్నారు కదా, సో దాని గురించి మాకు చెప్తారా? వాసవి గ్రూప్ తరఫున ఈ నెల 20, 21, 22 తేదీల్లో హైటెక్స్ కన్వెన్షన్ 4 హాల్ వేదికగా ఎస్బీఐ వాళ్ళు ఒక గొప్ప ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది. ఎస్బీఐ అనేది మీకు అందరికి కూడా తెలుసు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది వరల్డ్స్ లార్జెస్ట్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు మనము. మరి వారి ఆధ్వర్యంలో ఒక గొప్ప ప్రాపర్టీ షో శ్రీకారం చుట్టుకోబోతుంది హైదరాబాద్లో. అందులో మేము పెలాడియం స్పాన్సర్గా వివరించడం జరుగుతుంది. సో ఎవరన్నా హోమ్ బయర్స్ ఉంటే కనుక ఇది ఒక మంచి చక్కటి అవకాశము. దీన్ని సద్వినియోగం చేసుకోండి, మీ సొంతింటి కలను నిజం చేసుకోండి. సార్, ఇప్పుడు ఈ ప్రాపర్టీ షోలో మీరు ఏమేమి ప్రాజెక్ట్స్ షోకేస్ చేస్తున్నారు? సో ఎస్బీఐ ప్రాపర్టీ షోలో మేము దాదాపుగా ఒక 8 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ 2 కమర్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ 2 లేఅవుట్ ప్రాజెక్ట్స్ మేము షోకేజ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఒక 2 విల్లా ప్రాజెక్ట్స్ కూడా మేము షోకేజ్ చేస్తున్నాము. వాసవి గ్రూప్ లాస్ట్ 30 yearsలో దాదాపుగా ఒక 25,000 కస్టమర్స్కు డెలివరీస్ కంప్లీట్ చేశాము. అండ్ రాబోయే 5 yearsలో ఇంకో 25,000 అపార్ట్మెంట్స్ డెలివరీకి ఉంది. ఈ మంత్లో వాసవి మెట్రోపోలిస్ అనే ఒక ప్రాజెక్టు మేము ఓసీ ఆప్టైన్ చేసుకుని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాసవి మెట్రోపోలిస్ వచ్చి మన నాగోల్ మెట్రో స్టేషన్కు అతి సమీపంలో ఉంటుంది. దాని తర్వాత ఇంకొక ప్రాజెక్టు వాసవి నందనం అని సుచిత్ర సర్కిల్ దగ్గర చాలా అద్భుతంగా వచ్చిందండి ప్రాజెక్ట్. ఇది కూడా మే ఎండింగ్ వరకు హ్యాండ్ ఓవర్ చేసి అది కూడా ఓసీ ఇచ్చే స్టేజ్లో ఉన్నాము. ఈ ప్రాపర్టీ షోలో మా ప్రత్యేక ఆకర్షణగా వాసవి స్కై సిటీ ప్రాజెక్ట్ కమర్షియల్ మేము షోకేస్ కూడా చేస్తున్నాము. దీంట్లో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి వర్క్ అంతా కూడా 100%. ఓన్లీ వెరీ ఫ్యూ యూనిట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. గచ్చిబౌలి క్రాస్ రోడ్ లో ఒక గొప్ప కమర్షియల్ ప్రాజెక్ట్ ఇది. 2 towers లో విభజించాము. సో సింగిల్ ఫ్లోర్ ప్లేట్ వచ్చి 1 lakh square feet ఉంటుంది. అన్ని కూడా ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ ప్లస్ ఎంఎన్సీ కంపెనీస్ కు సూటబుల్ ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. సో ఫైనల్ గా కస్టమర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? కస్టమర్స్కు నా ఒక విన్నపం ఏంటంటే, ఈరోజు ఒక 50 లక్షల్లో మీరు ఇల్లు తీసుకోవచ్చు, అదేవిధంగా 10 కోట్ల వాళ్ళ ఇల్లు కూడా తీసుకోవచ్చు. ప్రాపర్టీ తీసుకోవడం అనేది ఎవరికైనా భారంగానే ఉంటుంది. కానీ ప్రాపర్టీ తీసుకుంటే కనుక, ఒక ఇల్లు తీసుకుంటే కనుక ఆ భరోసానే వేరు, ఆ సాటిస్ఫాక్షనే వేరు. మీకు ఈరోజు మార్కెట్లో చూస్తే కనుక మీరు కేవలం 10% ఇస్తే 90% కూడా బ్యాంక్ వాళ్ళు ముందుకు వచ్చి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. హోమ్ లోన్స్ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కు, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్తో పాటు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ బడ్జెట్కు తగ్గట్టుగా, మీ అనుకూలం తగ్గట్టుగా ప్రాపర్టీ షోను విజిట్ చేయండి, మీ సొంతింటి కలను నిజం చేసుకోండి. రియాలిటీ సెక్టర్ లో ట్రెండ్ ని ఫాలో అవ్వడం కాదు, కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టడం అందరికీ సాధ్యమయ్యేది కాదు.
ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి ఒక్క విషయంలో ది బెస్ట్ గా నిలిచే విజనరీ ఉన్నప్పుడే ట్రెండ్ సెట్టర్ గా మిగిలిన వారికి టార్చ్ బేరర్ గా నిలవగలిగే ఘనత దక్కుతుంది. ఇలాంటి విజనరీ ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ డెవలపర్స్ లో ముందుంటారు రాధే కన్స్ట్రక్షన్స్ ఎండి రాధే దగ్గుమళ్ళ గారు. మోడర్న్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ను మరింత జాయ్ఫుల్ గా మార్చేలా ప్రాజెక్టులు డెవలప్ చేయడం రాధే కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ. డ్రీమ్ హౌస్ కోసం రాజీ పడాల్సిన అవసరం లేకుండా అన్ని విధాలా పర్ఫెక్ట్ అనిపించేలా రాధే సంస్థ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కొల్లూరు సమీపంలో వెలమల ఏరియా ఇంపార్టెన్స్ ను అందరికన్నా మొట్టమొదట గుర్తించింది రాధే ఎండి దగ్గుమళ్ళ గారు. ఇక్కడ మోడర్న్ ఏజ్ కస్టమర్లకు ఓ యూనిక్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేయాలన్న గొప్ప సంకల్పంతో బెస్ట్ లైఫ్ స్టైల్ విల్లా ప్రాజెక్ట్ రాగాను డెవలప్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీకి బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీగా నిలిచేలా దీన్ని గ్రాండ్ గా డెవలప్ చేస్తున్నారు. రాధే గారు హాయ్ అండి. నమస్తే. సో రాగాలో ఇంకా ఎన్ని లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి సార్ ఫర్ ద పీపుల్ టు బై? ఐ థింక్ వీ హ్యావ్ అబౌట్ 17 విల్లాస్ అండి కన్వెన్షనల్గా. పెద్ద విల్లాస్ ఇంకో 14 ఉన్నాయండి. ఆ పెద్ద విల్లాస్ ఏమో మేము ఇప్పుడు కస్టమ్ బిల్డ్ కింద ఇవాళ లాంచ్ చేస్తున్నాం. వీ డిడ్ నాట్ పుట్ ఇట్ ఓపెన్ ఫర్ ది మార్కెట్. ఈ 17 విల్లాస్ అనేవి 220 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. కార్నర్స్, ఈస్ట్ ఫేసింగ్, ప్రీమియమ్స్ అని బ్లాక్ చేసి పెట్టి ఇప్పుడు ఓపెన్ చేసాం. సో వీఆర్ ట్రయింగ్ టు సెల్ ఇట్ ఆఫ్. ప్రాజెక్ట్ కాస్ట్ వరకు వస్తే December 23లోనే వచ్చేసిందండి మనకి. ఓకే. మెల్లిగా ఇప్పుడు రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఓపెనింగ్ అప్ సేల్. ఓకే. సో దీని తర్వాత వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్? వి కమింగ్ అప్ విత్ వన్ ఇన్ ఉస్మాన్ నగర్. దట్స్ G+60 అండి. 4 టవర్స్ ఉంటున్నాయి. ఇట్స్ వి బీన్ వర్కింగ్ ఫర్ అన్ ఇయర్ నౌ. ఇప్పుడు దిస్ ఇస్ వేర్ వీఆర్ ట్రయింగ్ టు పాయిజ్ అవర్ లాంచ్ అకార్డింగ్ టు ది మార్కెట్. మార్కెట్లో అక్కడ మళ్ళీ గ్యాప్ అనాలిసిస్ చేసుకుని ఎక్కడ ఎలాంటి సప్లై ఉంది, ఏ సైజుల్లో మేము చేస్తున్న ఉస్మాన్ నగర్లో సేల్ అవుతుంది. ఎందుకంటే అది విల్లా బియాండ్ ఎఫోర్డబిలిటీ పోయింది అసలు పూర్తిగా జనరల్ క్రౌడ్కి. బట్ వీ స్టిల్ హ్యావ్ టు గివ్ అక్కడ 5 crore అండ్ హెన్స్ విల్లాస్ ఉన్నది. ఇప్పుడు అలాంటి క్రౌడ్కి మనం అపార్ట్మెంట్ అయినా ఆఫర్ చేయాలంటే అలాంటిది ఆఫర్ చేయాలి. ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ ఫర్ అస్. ఇట్స్ డెఫినెట్లీ వెరీ బిగ్. సో రాగా కరెక్ట్గా ఎగ్జిట్ అవుతున్నప్పుడు మా ప్లానింగ్ యాక్చువల్లీ బాగా ఫిక్స్ అయ్యింది. We are exiting one project, entering into one more. Correct. Make before you break. Where sky is in the midlife of the. So every project is safe. నాకు డౌట్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు మీకు ఈ ఐడియాస్, ఈ కొత్త డిజైన్స్ ఇవన్నీ డూ యూ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ది అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ వేర్ డూ యూ గెట్ దిస్ ఇన్స్పిరేషన్ అండ్ ఐడియాస్ ఫ్రమ్? Like I said, team అండి. We have a good design team. Whatever the research they do, we make it a point in our regular life, regular work schedule. Say if somebody likes a design in Malaysia with an architect, who is the architect అని కనుక్కోవడం, వాళ్ళతో మీటింగ్లు పెట్టుకోవడం, ఇమీడియట్గా ఫిజికల్గా విజిట్ చేయడం, కుదిరితే మేము కూడా వెళ్ళిపోవడం. వెళ్ళిపోయి we figure out some kind of slots with them, proper technical analysis చేసుకుని whether it is adaptable to our condition, whether we can get the same kind of landscape to our Hyderabad conditions. తెస్తే మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, బ్యూటీ పార్టే చూసి వదిలేకుండా కస్టమర్ రేపొద్దున he has to maintain by himself. How do we ensure he is safe? Today we can do anything. తాజ్మహల్ కట్టించేయచ్చు, రేపొద్దున మెయింటెనెన్స్ ఎట్లా చేయగలం? So such items we keep doing on a daily basis. Research wing మీద now the team is about 4 to 5 members who work daily and very qualified architects who can do projects by themselves. దీన్ని మేము ఎప్పుడు బిల్డ్ చేసుకుంటానే ఉంటాం అన్నమాట, ఇన్ హౌసే ఉంచుకుని. So that's how we keep getting ideas like this. Plus నాకు I personally have that interest to work on new things. Personally it should also be a satisfaction to us. It should be a business element also. Correct. Something more to the customer for what they're paying today. Hyderabad market అలా ఉంది. We always tend to గెట్ ఎక్స్ట్రా ఫర్ వాట్ వి పే. ఏ ప్రోడక్ట్ చూసుకున్నా మీరు, రియల్ ఎస్టేట్లో కూడా అలానే ఉంటుంది. వేర్ వీ హ్యావ్ టు గివ్ దమ్ సంథింగ్ ఎక్స్ట్రా. అందంగా, అద్భుతంగా, విలాసంగా, విభిన్నంగా, సరికొత్తగా, సాటి లేనంత గొప్పగా, మొత్తం మీద లైఫ్ స్టైల్ ని మార్చేసేంత గ్రాండ్ గా హౌసింగ్ ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయమేం కాదు. సంవత్సరాల తరబడి తిరుగులేని కమిట్మెంట్, కస్టమర్లకు బెస్ట్ అందించాలన్నటువంటి డెడికేషన్, ఉత్తమ విలువలతో సంస్థ నడిపించే విజనరీ, లీడర్షిప్ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఓ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడం అంటే కేవలం బిజినెస్ ట్రాన్సాక్షన్ మాత్రమే కాదు, కస్టమర్లతో మంచి ఆత్మీయ అనుబంధం ఏర్పాటు చేసుకోవాలి అని విశ్వసించేటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఎన్నో ప్రెస్టీజియస్
ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి వేలాది మంది కుటుంబాలకు ఆత్మీయుడుగా ఎదిగిన వ్యక్తి ఎన్సిడి సంస్థ అధినేత శ్రీనివాస్ గారు. ఆయన విజనరీ నాయకత్వంలో ఎన్సిడి సంస్థ సిటీలోనే కాదు ఇంటర్నేషనల్ గాను ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇందులో భాగంగా ఎన్సిడి సంస్థను ఎన్నెన్నో ప్రెస్టీజియస్ అవార్డులు వరించాయి. లేటెస్ట్ గా ఎన్సిడి కీర్తి కిరీటంలో మరో అవార్డు చేరింది. నాణ్యమైన కట్టడాలకు గుర్తింపునిస్తూ ప్రఖ్యాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ HYM అందించే 5 స్టార్ రేటింగ్ అవార్డు ఎన్సిడి సంస్థకు లభించింది. రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి చేతుల మీదుగా ఎన్సిడి అధినేత శ్రీనివాసరావు గారు 5 స్టార్ రేటింగ్ సర్టిఫికేషన్ అందుకున్నారు. ప్రతి ప్రాజెక్టును కస్టమర్ల ఆకాంక్షలకు ప్రతిరూపంగా అత్యున్నతంగా తీర్చిదిద్దుతూ కస్టమర్లలో చెదరని నమ్మకాన్ని, తరగని ఆదరణను సొంతం చేసుకున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. నిబద్ధతకు, విలువలకు, ప్రమాణాలకు మారుపేరుగా ఎదిగింది. రియాలిటీ రంగంలో అత్యున్నతమైన అవార్డులు ఎన్నెన్నో వరించడం నిఖిలా సంస్థ విశిష్టతలకు అద్దం పడతాయి. తాజాగా నాణ్యమైన కట్టడాలకు లభించే ప్రెస్టీజియస్ 5 స్టార్ రేటింగ్ అవార్డు లభించడం నిఖిలా సంస్థ ఘనతకు నిదర్శనంగా నిలుస్తోంది. హైదరాబాద్ సిటీలో మోస్ట్ హ్యాపనింగ్ అయిన ఏరియాలో ముందుండేది మోకిలా. ఈ ఏరియా ఇంపార్టెన్స్ ఎన్సిడి ముందే గుర్తించి ఇక్కడ ప్రీమియం ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసి మోకిలా అంటే నిఖిలా అన్నంతగా గుర్తింపు తెచ్చుకుంది. పర్యావరణాన్ని కాపాడుతూ ప్రామిస్డ్ టైంలో అల్టిమేట్ క్వాలిటీస్ తో ప్రాజెక్ట్స్ నిర్మించడంలో ఎన్సిడి సంస్థకు 5 స్టార్ రేటింగ్ అవార్డు వచ్చింది. హైదరాబాద్ మెట్రో తర్వాత మళ్ళీ ఈ ప్రెస్టీజియస్ అవార్డు నిఖిలా కన్స్ట్రక్షన్స్ కే దక్కింది. కస్టమర్లకు బెస్ట్ అందించాలన్న ఎన్సిడి సంస్థ అధినేత శ్రీనివాస్ గారి కమిట్మెంట్ ఈ సంస్థకు 5 స్టార్ రేటింగ్ తెచ్చిపెట్టింది. హలో సార్. హలో. ఎలా ఉన్నారు? గుడ్. సార్, కస్టమర్స్ ఎన్సిడిని ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? ఎన్సిడిని ఎందుకు చూస్ చేసుకోవాలంటే మనము ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు సైట్ కొనేటప్పటి నుంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని లీగల్ క్లియర్ టైటిల్ తోటి అన్ని అనుమతులు పొంది రెరా అప్రూవల్ తోటి మాత్రమే మనం ప్రాజెక్టులు చేసి మార్కెట్లో పెడతాం. అలాగే మార్కెట్లో పెడతాం కాకుండా అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తోటి అన్ని రకాల అప్రూవల్స్ తీసుకుని అన్ని రకాల లోన్స్ ఫెసిలిటీస్ ఇస్తాం. నెక్స్ట్ ఏంటి, మనం ఇన్ టైంలో కన్స్ట్రక్షన్ చేయడం. సో ఏదైతే టైం కమిట్ అవుతామో అదే టైం కన్నా ముందే కంప్లీట్ చేసి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి డెలివరీ చేస్తాం. అలాగే ఫెసిలిటీస్ కూడా మనం మార్కెట్ కన్నా బెటర్గా ఇస్తాం. ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోకిలాలో ఇంతవరకు పోడియం పార్కింగ్ అనేది రాలేదు. బట్ ఎన్సిడి రాయల్ పెవిలియన్లో 4 పోడియం పార్కింగ్ ఇస్తున్నాం. అలాగే కన్స్ట్రక్షన్ శరవేగంగా కంప్లీట్ చేస్తాం. షెడ్యూల్స్ పెట్టి షెడ్యూల్ ప్రకారం కట్టి డెలివరీ చేస్తాం. ఇస్తా అన్న ఫెసిలిటీస్ కన్నా కూడా కొంచెం ఎక్కువే కానీ తగ్గించాం. ఇన్సైడ్ వాడేటటువంటి అన్ని రకాల మెటీరియల్ కూడా, సపోజ్ శానిటరీ కానీ, లాక్స్ కానీ, హార్డ్వేర్ కానీ, సపోజ్ మనం రోకా శానిటరీ వాడుతున్నాం. రోకా అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్. అలాగే లాక్స్ వాడుతున్నాం, ఇంటర్నేషనల్ బ్రాండ్. సో అట్లా హై స్టాండర్డ్స్ తోటి, హై అంబిషన్స్ తోటి ఇస్తా అన్న ఫెసిలిటీస్ కన్నా కూడా కొంచెం ఎక్కువే కానీ తగ్గించాం. లో టైంలో హై క్వాలిటీతో కట్టి ఎట్ బెస్ట్ ప్రైస్ డెలివరీ చేస్తాం. కాబట్టి కస్టమర్లు కళ్ళు మూసుకుని ఎన్సిడిని సెలెక్ట్ చేసుకోవచ్చు. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం గొప్ప. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ బియాండ్ ద ఇమాజినేషన్ అన్న రీతిలో ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి చూపించడం, ప్రతి ఒక్క కస్టమర్ రెట్టింపు సంతోషంతో డ్రీమ్ హోమ్ లో అడుగుపెట్టేలా చేయడం ఒక పౌలోమి ఎస్టేట్స్ కి మాత్రమే సాధ్యం. కోకాపేట్ ఏరియాలో హైలైట్ గా నిలిచేలా, వెస్ట్ హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ కు కొత్త ఊపు తీసుకొచ్చేలా పౌలోమి ఎస్టేట్స్ రీసెంట్ గా కంప్లీట్ చేసిన బిగ్గెస్ట్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ అవాంతే. కోకాపేట్ హై రైజ్ లైఫ్ స్టైల్ కి అద్దం పట్టేలా పౌలోమి సంస్థ అవాంతేను డెవలప్ చేసింది. కంఫర్ట్ అండ్ స్టైల్ పర్ఫెక్ట్ బిల్డింగ్ గా తీర్చిదిద్దిన ఈ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ ఈవెంట్ మోస్ట్ గ్రాండ్ గా జరిగింది. దీనికి అవాంతే కస్టమర్లంతా కుటుంబాలతో సహా అటెండ్ అయ్యారు. కోకాపేట్ మొత్తానికి భారీ ప్రాజెక్ట్ అయినప్పటికీ అందరి మన్నన పొందేలా, ప్రతి కస్టమర్ హ్యాపీ ఫీల్ అయ్యేలా అవాంతేను తీర్చిదిద్దడం విశేషం. ప్రతి ఆశను నిజం చేసేలా, ప్రతి చిరునవ్వును మరింత పెంచేలా, ప్రతి అడుగును ఆనందంగా మార్చేలా, కోకాపేట ఏరియాకే కొత్త కళ తీసుకొచ్చేలా ప్రముఖ రియాలిటీ సంస్థ పౌలోమి ఎస్టేట్స్ కంప్లీట్ చేసిన అద్భుతం అవాంతే. వేలాది మంది ముఖాల్లో ఆనందం వెలిగిపోయేలా అవాంతే ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ ఈవెంట్ ను ఫ్యామిలీ ఫంక్షన్ లా నిర్వహించి పౌలోమి సంస్థ రియాలిటీ రంగానికి కొత్త మార్గం చూపింది.
పౌలోమి గురించి చాలా మందికి తెలుసు. ఫ్రమ్ పాస్ట్ మెనీ ఇయర్స్ అద్భుతమైన మంచి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేశారు. వీఆర్ హియర్ టు సెలబ్రేట్ ద సక్సెస్ అని చెప్పొచ్చు. సో 3.5 సంవత్సరాలు, మేబీ లైక్ 4 years బ్యాక్ ద ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అంటే శంకుస్థాపన జరిగినప్పటి నుంచి కూడా అవాంతే గురించి దెర్ ఈస్ అ బజ్ ఇన్ హైదరాబాద్. అవాంతే హైలైట్స్ గురించి, అవాంతే ప్రాజెక్ట్ గురించి చాలా మంది తెలుసుకున్నారు. మౌత్ టాక్ జరిగింది. ఎక్కువ భాగం ఏంటి అంటే పౌలోమి వాళ్ళకి మౌత్ టాకింగ్ వల్లనే, అంటే ప్రీవియస్ కస్టమర్సే సగం మంది తీసుకోవడము, తర్వాత పౌలోమి సంస్థ గురించి తెలిసిన వాళ్ళు అరే 100% ఇక్కడ తీసుకుంటే మనకి ష్యూర్ షార్ట్గా సక్సెస్ వచ్చేస్తుంది, ష్యూర్ షార్ట్గా మనం తీసుకున్నది డబుల్ అయిపోతుంది, చాలా మంచి ఎమ్యూనిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు విత్ హై క్వాలిటీ అన్న కాన్ఫిడెన్స్ 100% మీ అందరికీ తెలుసుంటుంది, బికాస్ దాని బ్రాండ్ మార్క్ అలాంటిది. అండ్ నౌ రిక్వెస్టింగ్ రిత్విక్ రెడ్డి గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ అకేషన్. Firstly, I'd like to thank my grandfather, Sudhakar Reddy Garu, and Vasudev Reddy Garu for protecting the land for so many years and then collaborating with Paulomi to do this project. I'd also like to thank the developer. I think this project kicked off in maybe late 2020, 2021. Paulomi's done a fantastic job building through the post-COVID times, building it very quickly in about 3 years, and here we are in 2024 and we're all looking at the finished product. We're inaugurating the clubhouse, so everybody's really happy. I think the finishes have come out really well. Most importantly, I think Paulomi's vision, my grandfather's vision, Vasudev Reddy Garu's vision, all the landowners' vision is that ultimately this apartment is for the customer. So what I do wish from the bottom of my heart is that all of your families that have bought flats here, that you create very memorable memories here, that you have happy times here, you enjoy the property. Thank you. ప్రశాంత్ గారు, హౌ ఇస్ ఇట్ సార్? ఇంకా చాలా అంటే మీ బేబీని అలా చక్కగా కోకాపేట్లో చాలా ఫాస్ట్గా చాలా క్విక్గా సేల్స్ చేసేసి ఈరోజు యూఆర్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది No, it's a very happy event today. We envisaged this project about 4 years back, launched it about 3.5 years back, and ఇప్పుడు 3.5 years తర్వాత seeing the entire outcome, seeing a lot of happy customers, that gives us a lot of satisfaction అండి. చాలా బాగా వచ్చింది సార్, బయట లుక్ అది కూడా బ్యూటిఫుల్ అన్నమాట. Thank you very much. We've done it with a lot of passion అండి. I've taken a lot of personal interest in this to ensure that it comes out very beautifully, and I'm sure most of the customers are also very happy today to be part of this community, and we hope that they enjoy all the amenities and facilities that we're going to provide to them today. ప్రెజెంట్ ట్రెండ్స్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్, ఈ రెండింటినీ కరెక్ట్గా అంచనా వేయడం రియాలిటీ సెక్టర్లో చాలా ఇంపార్టెంట్. వీటిని సరిగ్గా బ్యాలెన్స్ చేయాలంటే విజనరీ చాలా కీలకం. నిన్న, నేడు, రేపు, ఎప్పుడైనా, ఎక్కడైనా కస్టమర్లకు మాక్సిమం బెనిఫిట్ అండ్ అల్టిమేట్ హ్యాపీనెస్ అందించాలనే కమిట్మెంట్ ప్రముఖ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది. ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ లోనూ కస్టమర్లకు హైయెస్ట్ అప్రిసియేషన్ దక్కడం గిరిధారి విజనరీకి నిదర్శనం. లగ్జరీ లివింగ్, ర్యాపిడ్ గ్రోత్, చక్కటి కనెక్టివిటీ, బెస్ట్ బ్రాండ్ వాల్యూ, ఇలా కస్టమర్ల అంచనా ఏదైనా దాన్ని ఫుల్ఫిల్ చేసేలా గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. సిటీకి చేరువలో న్యూ ఏజ్ లివింగ్ కు స్వాగతం పలికేలా రాజేంద్ర నగర్ లో గిరిధారి సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీని డెవలప్ చేసింది. టీఎస్పీఏ జంక్షన్ రాజేంద్ర నగర్ కు చేరువలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 and 18 లకు కేవలం 5 నిమిషాల దూరంలో ప్రాస్పరా కౌంటీ ఉంటుంది. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ నెక్స్ట్ లెవెల్ అని ఒప్పుకోక తప్పదు. లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది. హలో ఎవ్రీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నా. సార్, ఇప్పుడు కరెంట్లీ గిరిధారి ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా? మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్ లో నియర్ హైదరాబాద్ లో ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆన్ గోయింగ్ నడుస్తా ఉంది. ఆల్మోస్ట్ వర్క్ పూర్తి చేసుకొని, అంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే అన్ని అంగులతో హైదరాబాద్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అనేది కిస్మత్పూర్ లో కాబోతా ఉన్నది. దానికి ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ జూబ్లీస్ ఎట్లయితే ప్రీమియం అయిందో, నెక్స్ట్ డెస్టినేషన్ 100% రాజేంద్ర నగర్. ఆక్సిజన్ లెవెల్స్ అనేది బెటర్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి మా బిహైండ్ అంటే ప్రాస్పరా కౌంటీ విల్లా వెంచర్ అనుకొని బిహైండ్ 6,000 acre ఓపెన్ ప్లేస్.
జూబ్లీస్ వచ్చేసి 400 acres నియర్ బై. అక్కడ వచ్చేసేసరికి మా పక్కకు వచ్చేసి 6000 acres ఓపెన్ ప్లేస్ అండ్ హిమాయ్ సాగర్ అండ్ గండిపేట 2 బౌండ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ఏరియా అనేది అందుకే స్విచ్ చేసుకున్నాం. 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ డెవలప్ చేయాలనేది మా గిరిదారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. ఆ ఉద్దేశంతో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ మంచి ప్రాజెక్టు కస్టమర్లకు అందియాలనే ఉద్దేశంతో ఇక్కడ షాద్నగర్లో కానివ్వండి వేదాంత అనే ప్రాజెక్టు, దాని తర్వాత జడ్చల్ ఆల్సో, ఆ తర్వాత మహబూబ్ నగర్ గ్రీన్ కౌంటీ అనే ప్రాజెక్ట్, అక్కడ కూడా అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ కూడా చేస్తా ఉన్నాం. అదే రకంగా వికారాబాద్లో కూడా మనకి ఆల్రెడీ వీకెండ్ హోమ్స్ అని స్టార్ట్ చేసాం, అక్కడ చేస్తా ఉన్నాం. దాని తర్వాత జహీరాబాద్ ఆల్సో సిగ్నేచర్ 1. అట్లా ఇప్పుడు వరంగల్ ప్లాన్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క గేటెడ్ కమ్యూనిటీలో 100% అండ్ సివరేజ్ ట్యాంక్ కానీ WTP కానీ విశాలమైన రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్క ఫెసిలిటీ వాళ్ళకు ఎవరైతే ఇల్లు అంటే వాళ్ళు కట్టుకోవచ్చు. బై మేమే కన్స్ట్రక్షన్ ఉన్నాం కాబట్టి మాకు అప్పచెప్తే కూడా మేము 100% ఫుల్ఫిల్ చేసి వాళ్ళకు సరైన టైంలో అందించి వాళ్ళకు ఎల్లవేళలు మా గిరిదారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు మేము 100% ట్రస్టెడ్ కంపెనీ. ప్రతి ఒక్క కస్టమర్కు వాళ్ళ పెట్టిన రూపాయిని డబుల్ చేయాలనేది, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 100% సెక్యూర్ ఉండాలనేది కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు కస్టమర్ బ్యాంక్ కూడా విపరీతమైన కస్టమర్ బ్యాంక్ ఉన్నది. కస్టమర్ ట్రస్టెడ్ కంపెనీ గిరిదారి కన్స్ట్రక్షన్. సిటీ లైఫ్ అంటేనే ఉరుకుల పరుగుల జీవితం. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు క్షణం కూడా తీరికలేని పరిస్థితి. అందరిపైన ఏదో ఒక విధమైన స్ట్రెస్ పడుతూనే ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రశాంత జీవనం కోసం ఆరాటపడుతున్నారు. కాలుష్యం, గందరగోళం ఏదీ లేని చోట, ప్రశాంతత నిలవైన చోట నివాసం ఉండడం అంటే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఆహ్లాదకరమైన పరిసరాల్లో ఎటు చూసిన పచ్చదనం వెలివిరిసే చోట నివాసం ఉండే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ JSR గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. వరంగల్ హైదరాబాద్ హైవేపై JSR గ్రూప్ సన్ సిటీ ఒకే ఏరియాలో 4 మెగా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. తెలంగాణ తిరుమల యాదగిరిగుట్ట సమీపంలో క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 అండ్ ఓపల్ పీ సిటీ ప్రాజెక్ట్స్ ని TS రెరా అండ్ DTCP తో సహా అన్ని రకాల అప్రూవల్స్ తో డిజైన్ చేసింది. హాయ్ ఎవ్రీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు JSR గ్రూప్ సన్ సిటీ CMD డాక్టర్ జడపల్లి నారాయణ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హబ్గా మారింది కదా, సో దీని గురించి మీ విజన్ ఏంటి? నా విజన్ కన్నా ముందు హైదరాబాద్ సిటీకి చాలా విజన్ ఉంది. మనకు రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. ఐదర్ కన్స్ట్రక్షన్స్ అయినా అలానే ఓపెన్ ప్లాట్స్ అయినా. దట్టు మన దగ్గర ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్ కానీ మన దగ్గర రాబోయేటటువంటి రీజనల్ రింగ్ రోడ్డు ఏషియాలోనే లేవు. ఇక ఎయిర్వేస్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు ఉంది. త్రూఅవుట్ వరల్డ్ అంతా ఇక్కడ నుంచి ఫ్లైట్లు వెళ్తున్నాయి. లేటెస్ట్గా వరంగల్లో మామ్నూర్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్ద తెలంగాణలో ఎయిర్పోర్ట్ రాబోతుంది. దాని వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అదే కాకుండా మనకు భద్రాద్రి కొత్తగూడెం దగ్గర కానీ పెద్దపల్లి కానీ అలానే ఆదిలాబాద్ కానీ మరికొన్ని చోట్ల కూడా ఎయిర్పోర్ట్ ప్రపోజల్స్ ఉన్నాయి. దీంతో పాటు రైల్వే కనెక్టివిటీ, రైల్వే చాలా బాగుంది. దట్టు మన మెట్రో మొన్న ఎక్స్పెన్షన్ అయిపోయింది. అలానే సౌత్ సెంట్రల్ జోన్ రైల్వేస్ ఈరోజు లేటెస్ట్గా మీరు చూసినట్లయితే మన గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి డైరెక్ట్గా యాదాద్రికి మెట్రో ట్రైన్ కూడా రాబోతున్నాయి. ఇలా యాదాద్రికి కూడా మంచి ఫీచర్ ఉంది. అక్కడ ఇంటర్నేషనల్ మంచి ఎడ్యుకేషనల్ హబ్ కూడా కాబోతుంది. సార్, ఇప్పుడు మన JSR గ్రూప్ సన్ సిటీ ఓన్లీ ఈస్టర్న్ హైదరాబాద్ నే ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తుంది? ఎనీ స్పెసిఫిక్ రీజన్? అలా ఏం లేదండి, అందరూ అనుకుంటారులే కానీ మాది చాలా 20 years పాత కంపెనీ. 2000 నుంచే ఉన్నాం మేము మార్కెట్లో. సో శంషాబాద్ షాద్నగర్ దగ్గర మా వెంచర్ ఉంది. అలానే విజయవాడ హైవేలో వెంచర్స్ ఉన్నాయి. శ్రీశైలం హైవేలో మా వెంచర్ ఉంది. కరీంనగర్ హైవేలో మా వెంచర్ ఉంది. బాంబే హైవేలో మా వెంచర్స్ ఉన్నాయి. అలానే వరంగల్ హైవేలో కొంచెం ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం ఈస్టర్న్ హైదరాబాద్లో ఏంటంటే వాటర్ ప్రాబ్లం లేదు, రైల్వేస్ రోడ్వేస్ ఉంది, 2 ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్కి మీరు ట్విన్ సిటీస్ ఉన్నాయి, అలానే అక్కడ ట్రై సిటీస్ ఉన్నాయి, హనుమకొండ, వరంగల్, కాజీపేట. దట్టు అక్కడ కూడా భారీ ఎయిర్పోర్ట్ రాబోతుంది. డెక్కన్ టు ఢిల్లీ రైల్వే కనెక్టివిటీ అక్కడే ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ సిటీని ఆనుకొని సిటీలో కలిసిపోయినటువంటి యాదాద్రి టెంపుల్ అక్కడ మనకు ఉంది. కాబట్టి మంచి ఫిలిగ్రిమ్ హబ్గా అక్కడ మనకు మారబోతుంది. టెక్స్టైల్ పార్క్ కూడా అక్కడ ఉంది. 6 track రోడ్స్ కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి సిటీ దగ్గరలో ఉంది కాబట్టి ఆ ఏరియాలో ఎలాంటి పొల్యూషన్ కూడా లేదు. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ చక్కగా ఉన్నటువంటి రైల్వేస్ కనెక్టివిటీగా ఉన్నటువంటి ఏరియాలోనే వెంచర్లు వేస్తే బాగుంటుందని అక్కడ కొంచెం ఎక్కువ చేస్తున్నాం. 2004 నుంచే మేము అక్కడ ఉన్నాం. దాదాపు 2 decades నుంచి యాదాద్రిలో మా వెంచర్స్ ఉన్నాయి. కొన్ని వేల ఎకరాలు అక్కడ వెంచర్స్ చేసా. నెంబర్ ఆఫ్ 30+ వెంచర్స్ అవి అక్కడ ఉన్నాయి. రన్నింగ్లో కూడా మా వెంచర్స్ అక్కడ చాలా ఉన్నాయి తప్ప మిగతా చోట లేవనేం కాదు. మా దగ్గర
హైదరాబాద్ మహానగరం మనకు రీజనల్ రింగ్ రోడ్ని 6 నేషనల్ హైవేస్ కవర్ చేస్తుంటాయి. అన్ని నేషనల్ హైవేలో మా వెంచర్లు ఉన్నాయి. అన్నీ కూడా డిటిసిపి అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్సే మా దగ్గర ఉన్నాయి. అన్నిట్లో బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. నేనే వచ్చి స్వయాన రిజిస్ట్రేషన్ చేస్తాను. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.